అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే, మన ఆశ్రమంలో ఆశ్రమవాసులకి అందరికీ అప్పుడప్పుడు రకరకాల ఫ్రూట్స్ అయితే తెచ్చిస్తాను కదా నేను. కానీ ఈరోజు ఈ ఫ్రూట్స్ అయితే మాత్రము నేనైతే తేలేదండి. ఇది మన ఆశ్రమంలో రూముల్లో ఉన్న రాజు వాళ్ళకి తోట ఉంది. ఆ తోటలో కోసుకొచ్చి ఇచ్చాడనమాట సపోటా పండ్లు. ఈ రకంగా మన వాళ్ళందరూ కూడా దాన్ని వేరువేరు చేస్తున్నారు. అంటే పండుగా ఉండేవి, దోరగా ఉండేవి, పచ్చిగా ఉండేవి అన్నీ కూడా వేరువేరు చేసి సపరేట్గా వేసి పెడుతున్నారనమాట. దాన్ని మళ్ళీ స్టోర్ రూమ్కి తీసుకెళ్ళి దాన్ని ఆరబోసేసాము. మళ్ళీ 1 వీక్ వరకు తిన్నాంలేండి. చాలా బాగున్నాయి టేస్ట్. ఈ రకంగా ఈ రకంగా ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నప్పుడు మన ఆశ్రమ వాసులు వాళ్ళు కూడా వస్తారనమాట చేయడానికి. కొంతమంది చాలా అక్కరగా ఇష్టంగా వస్తారు, మేము కూడా చేస్తామమ్మా అన్నట్లుగా. కొంతమంది వాళ్ళని చూసి మనం చేయకపోతే బాగోదేమో అన్నట్లుగా వస్తారు. మళ్ళీ చేసిన తర్వాత గొప్పలు చెప్పుకుంటారనమాట, అమ్మ నేను చేశాను ఆ పని, నేను చేశాను ఈ పని అన్నట్లుగా. అది వాళ్ళొక స్వభావం అనుకుంటా. కాకపోతే కొంతమంది ఎంత పని చేసినా కూడా అమ్మ మేము చేశాము అని ఒకరోజు కూడా చెప్పరు. ఏమంటే వాళ్ళ గొప్పతనం అది ఆ రకంగా ఉంటుంది. ఇంకా ఆశ్రమ వాసుల నుండి ఎప్పుడు నాకు ఇబ్బంది ఉండదా అంటే ఖచ్చితంగా కొంతమంది నుండి ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే వయసు మీద పడిన తర్వాత చాదస్తం అనేది ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు ఒకసారి నన్ను ఇబ్బంది పెడతారు కూడా. వాళ్ళ మాటల ద్వారా కానివ్వండి, వాళ్ళ చేతుల ద్వారా కానివ్వండి, వాళ్ళు ఇబ్బంది పెడతారనమాట. అంటే వాళ్ళ ప్రవర్తన బట్టి ఆ రకంగా ఉంటుంది. ఇంకా నేనేమనుకుంటానంటే, నాకు వయసు అయిపోతే నేనే రకంగా ఉంటానో, ఎవరినేమి ఇబ్బంది పెడతానో అన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఇదన్నీ సహజంగానే ప్రపంచంలో జరిగేదే. వృద్ధులంటే ఆ రకంగానే ఉంటారు. అందరూ మంచిగానే ఉండాలనేది ఏమీ లేదు. 5 ఏళ్ళు సమానంగా ఉండదు కదా అన్నట్లుగా ఇంకా సర్దుకొని పోతానమాట. ఒకసారి కోప్పడతాను కూడా. ఈ రకంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మన సరోజమ్మ సపోటా పండు చేతిలో పట్టుకున్నారు కదా, ఆమె కూడా అంతే అండి, బాగా ఇబ్బంది పెడుతుంది నన్ను. ఇంకా జాయినింగ్ అప్పుడు మాత్రం నాకు అన్నం పెట్టేవాళ్ళు లేరు, నేను చూసేవాళ్ళు లేదో అని ఏడ్చింది, నువ్వు చేర్పించుకోకపోతే నేను చచ్చిపోతాను అన్నట్లుగా. అంత అవన్నీ గుర్తులేదు కూడా, మర్చిపోయింది. ఇప్పుడేమంటే ఆమె గొప్పగా బతికిందంట. ఇక్కడ ఉండే వృద్ధులంతా కూడా ఆమె ముందు ఎంత మాత్రమూ కాదంట, ఆమె చాలా గొప్పదానంట. మీలాంటి బతుకు నేను బతకలేదు అన్నట్లుగా వాళ్ళంతా కొంచెం తక్కువ చేసి కేవలం చేసి మాట్లాడుతుంది. అదేవిధంగా ఆమె మొహం గడగాలంటే కూడా ఫిల్టర్ వాటర్ పట్టుకొని మొహం గడుగుతుందండి. మనం తాగే ఫిల్టర్ పెట్టాం కదా, ఆ వాటర్ పట్టుకొని మొహం గడుగుతుందన్నమాట. అంత రిచ్ అంట ఆమె. ఇలాంటి వాళ్ళు 3 ఉండారండి మన ఆశ్రమంలో. వాళ్ళని ఎట్లా భరించాలో నాకు అర్థం కాలేదు.